ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు తెలుగుదేశం, వైసీపీ. సరే ఇంతకుముందు కాంగ్రెస్. ఒకటి పార్టీ పరంగా కులం ఉండకపోవచ్చు కానీ, పార్టీని నడిపే వాళ్ళల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నదంతా కుల ప్రాతిపదికనే ఉంది. అటు చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గం నుంచి, ఇటు రాజశేఖర రెడ్డి అయినా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా, ఇట్లాగా ఇటు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అయినా రెడ్డు. అంటే కమ్మ, రెడ్డి ఇద్దరు మధ్యన కాంబినేషన్ నడుస్తుంది. పోరాటాలు అందామా ఇది. అంటే నాయకత్వాలు. మిగతాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నటువంటిది ఇటు కొంతమంది ఉంటారు, అటు కొంతమంది ఉంటారు. అది నడుస్తుంటది. అయితే ఇది ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి మహానాడు అన్నది ఆ బీజం. కమ్మ సామాజిక వర్గం ఏకమై ఒక పార్టీగా రూపాంతరం చెంది మిగతా కులాల్ని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలు కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించారు. సుదీర్ఘకాలం పాటు 40-42 ఏళ్ల నుంచి నడుస్తోంది రాజకీయం. ఇప్పుడు తమిళనాడులో ఆ తరహా రాజకీయానికి ఏమన్నా ప్రారంభిస్తున్నారా? కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అన్నటువంటి పేరుతో రండి ఏకమవుదాం, మన సత్తా చాడుదాం, కేజీఎఫ్ అట. అది సక్సెస్ఫుల్ అయినటువంటి పేరు ఉంది కదా, అందుకని కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరుతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమిళ కమ్మ సంఘాలు కలిసి సంయుక్తంగా లక్షలాది మందితో నిర్వహిస్తున్న చారిత్రాత్మక ఘట్టం కమ్మ మహానాడు 2026. తమిళనాడులో 65 లక్షల మంది ఉన్నారట. శక్తివంతమైన కమ్మ జనాభాని ఏకతాటిపైకి తీసుకురావడమే ముఖ్యోద్దేశం అంట. రండి ఒకటై గళమెత్తి జగమంతా ఎలుగెత్తి మన శక్తిని చాటుదాం, మనమంతా ఏకమైతే మన లక్ష్యం ఒక్కటైతే అవకాశం మనదే, అధికారం మనదే. కమ్మ మహానాడుకు తరలి రండి, కమ్మ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పండి, మీరు పాల్గొనండి, 10 మందిని కదిలించండి, మన సత్తా చాటండి. తెలుగులో ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా రమ్మంటున్నారు. రేపు ఆదివారమే సేదమంగళం, శ్రీపెరంబుదూర్ తమిళనాడులో, చెన్నై బెంగళూరు నేషనల్ హైవే మీదట ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఈనాడులోనే ఇచ్చుకొచ్చారు. అంటే ఒక భారీ ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నారు ఎన్నికలు దగ్గర కాబోతున్న నేపథ్యంలో.